నాయకర్ గారు చూసారా, మా తమ్ముడు ప్రేమ విషయంలో ఎంత క్లారిటీగా ఉన్నాడో. మేము మీకు కూడా చెప్తున్నాం. ఎవరిని ఎవరు పెళ్లి చేసుకుంటారో ఇంతవరకు ఎవ్వరికి క్లారిటీ లేదు. గుడ్ నైట్. ఏంటి? అరుంధతి, ఏమైంది? ఏమైంది అరుంధతి? ఏమైందమ్మా? మావయ్య, మీతో పాటు మన ఇంటికి వచ్చిన కులాయప్పణ్ణి ఎవరు చంపేశారట. గండిపేట చెరువు దగ్గర శవంలా పడున్నాడట. ఏంటక్క, ఇద్దరు చాలా హ్యాపీగా డిస్కషన్ చేసుకుంటున్నారు? ఏం లేదు సాత్విక్, నీకు మీనాక్షికి గుళ్ళో పెళ్లి గురించి, ఆ తర్వాత రిసెప్షన్ ఏర్పాట్ల గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. దానికి సంబంధించి పునీత గార్డెన్స్ కూడా బుక్ చేశాం. థ్యాంక్స్ బావా. థ్యాంక్స్ అక్క. అక్క, పెళ్లికి మాత్రం అందరినీ పిలవకపోయినా రిసెప్షన్ కి మాత్రం అందరినీ పిలవాలక్క. ముఖ్యంగా మా ఫ్రెండ్స్ అందరినీ పిలవాలి. అలాగే సాత్విక్. పాపం, ఈ పాటికి సంతోష్ దగ్గరికి పోలీసులు వెళ్ళుంటారు. ఏంటి ఎస్ఐ గారు, మీరు ఎలా వచ్చారు? మీ హస్బెండ్ సంతోష్ గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. వాట్ యు మీన్? మా హస్బెండ్ అరెస్ట్ చేయడానికి రావడం ఏంటి? అసలు ఏం జరిగింది? ఏం లేదు మేడం, మీ హస్బెండ్ గారైన సంతోష్ గారు
మదురైకి చెందిన స్వామిమలై నాయకర్ గారి మనిషి అయిన కుళాయప్పను దారుణంగా చంపేశారని మాకు కంప్లైంట్ వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? ఆ కుళాయప్ప నేను చంపటం ఏంటి? దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అవును, మా బావకి దానికి ఏ సంబంధం లేదు. అయినా మా బావ ఎందుకు ఆ పని చేస్తాడు? చూడండి, కంప్లైంట్ వచ్చాక మేమేం చేయలేం. మా పని మేము చేస్తాం. అసలు ఆ హత్య ఎప్పుడు జరిగింది? రాత్రి 10 గంటలకి. ఆ టైంలో మా బావ ఇంట్లోనే ఉన్నారు. అవేమీ మేము పరిగణలోకి తీసుకోం. అయినా సంతోష్ గారు ఈ హత్య చేశారని మాకు సాక్ష్యాలు కూడా దొరికాయి. సాక్ష్యాలా? అవును, సంతోష్ గారి వేలు ముద్రతో ఉన్న రివాల్వర్ ఆ స్థలంలో దొరికింది. నా రివాల్వర్ ఎక్కడ దొరకటం ఏంటండి? బావా, ఆ రోజు స్వామిమలై నాయకర్ గారికి రివాల్వర్ గురిపెట్టి ఆ తర్వాత కారులోనే పెట్టావు కదా? అవునా ఐశ్వర్య? ఆ రోజు రివాల్వర్ కారులోనే పెట్టాను. అయితే చూపించండి. పదండి చూపిస్తాను. ఏమైంది బావా? కమాన్, రివాల్వర్ చూపించండి. ఇందులో రివాల్వర్ కనిపించట్లేదు ఐశ్వర్య. రివాల్వర్ చూపించండి. అదేంటి బావా, ఆ రోజు ఇక్కడే పెట్టావు కదా, కనిపించకపోవడం ఏంటి? అదే అర్థం కావట్లేదు సాత్విక్. ఎస్ఐ గారు, నేను రివాల్వర్ ఇందులోనే పెట్టాను, కానీ ఎలా మిస్ అయిందో అర్థం కావటం లేదు. చూడండి, మీరు చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కథలు చెప్పొద్దు. చూడండి ఎస్ఐ గారు, మా బావకి కథలు చెప్పాల్సిన అవసరం లేదు. రివాల్వర్ ఇందులో పెట్టడం మేం కళ్ళారా చూసాం. చూడండి, ఈయన్ని మీరు వెనకేసుకొస్తే మిమ్మల్ని కూడా అనుమానించాల్సి వస్తుంది. అయినా అక్కడ రివాల్వర్తో పాటు ఈయన ఐడెంటిటీ కార్డు కూడా దొరికింది. నా
ఐడెంటిటీ కార్డు అక్కడ దొరకడం ఏంటి? అది ఎప్పుడు నా పర్సులోనే ఉంటుంది. ఏంటి సంతోష్ గారు, ఐడెంటిటీ కార్డు దొరికిందా? ఈ హత్య నేను చేయలేదు, ఆ వస్తువులు ఎలా వెళ్ళాయో నాకు అస్సలు అర్థం కావడం లేదని జుట్టు పీక్కుంటూ ఉంటాడు. లేదు ఎస్ఐ గారు, ఎవరో కావాలనే నన్ను ఇరికించడానికి అతన్ని హత్య చేసి నా రివాల్వరు ఐడెంటిటీ కార్డు అక్కడ పెట్టారు. ఖచ్చితంగా ఇదంతా ఎవరో కావాలని చేశారు. అవును, కావాలనే చేశారు. ఎవరు చేశారు? కానీ అవి కొట్టేసిన మేమే అని ఎవ్వరూ కనిపెట్టలేరు. ఇక్కడ చూస్తుంటే చాలా గొడవ ఎలా ఉంది. మీరెలాగైనా సాత్విక్ మీనాక్షిల పెళ్లి జరిపించండి, లేదంటే ఇద్దరు జీవితాంతం బాధపడతారు. ప్లీజ్ ఎలాగైనా వాళ్ళని కలపండి, ప్లీజ్. మీరే ఎలాగైనా సాత్విక్ మీనాక్షిలో పెళ్లి చేయాలి, ప్లీజ్ మేడం. చూడు నీలాంబరి, నువ్వేం బాధపడుకో. ఖచ్చితంగా సాత్విక్ మీనాక్షిలకే పెళ్లి జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుండు. అలాగే మేడం. సరే, వస్తాం. నేను హర్షవర్ధన్ కలిశాలా కొట్టేసుంటామని ఎవ్వరూ ఊహించుండరు. పాపం ఇప్పుడు సంతోష్ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. చూడండి ఎస్ఐ గారు, మా బావ ఏ నేరం చేయలేదని మాకు తెలుసు. మాకు కొంచెం టైం ఇవ్వండి. లేదు మేడం, ఏదన్నా ఉంటే తర్వాత చూసుకోండి. మేం మాత్రం అరెస్ట్ చేసి తీసుకెళ్తాం. కానిస్టేబుల్ సార్, వెళ్ళి సంఖ్యలు వేయి. ఒక్క నిమిషం ఎస్ఐ గారు. ఏంటి? ఏం లేదు ఎస్ఐ గారు, నిన్న మిడ్ నైట్ వరకు నేను మా బావ మా ఇంట్లో మెయిన్ హాల్లో డిస్కషన్ చేసుకున్నాం. అది సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. ఒకసారి వాటిని చూపిస్తాను, పదండి. అవును ఎస్ఐ గారు, మా బావ ఇంట్లోనే ఉన్నట్టు మీకు రుజువు చూపిస్తాను, రండి. సరే, వెళ్దాం పదండి. పద సాత్విక్.
ఆన్ చేసి నిన్నటిది రీప్లే చేయి. అలాగే అక్క. సాత్విక్, ఏంటి, ఏమైంది? అదే అర్థం కావడం లేదక్క. ఐశ్వర్య, అటు చూడు. ఇదేంటి బావా, వైర్ కట్ చేసింది? ఇదిగో ఇక్కడ కూడా వైర్స్ డిస్కనెక్ట్ అయి ఉన్నాయి. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. పాపం సీసీ కెమెరాల వైర్ల్ని ఎవరు కట్ చేశారో తెలియక అందరూ గిలగిలా కొట్టుకుంటూ ఉంటారు. అది నేనే కట్ చేశానని ఎవ్వరూ కనిపెట్టలేరు. చూడండి, ఇప్పటికే చాలాసేపు వెయిట్ చేసాం. మా డ్యూటీ మేము చేయాలి. నో! మా బావకి సంకళ్ళు వేయటానికి వీల్లేదు. మా బావని తీసుకెళ్ళడానికి వీల్లేదు. నేను ఇప్పుడే లాయర్ గారితో మాట్లాడతాను. మేడం, మీరు అవన్నీ తర్వాత చూసుకోండి, మాకు సంబంధం లేదు. ప్లీజ్ ఎస్ఐ గారు, మా లాయర్ గారికి ఒకసారి ఫోన్ చేయనివ్వండి. చూడండి మేడం, అవతల కంప్లైంట్ ఇచ్చింది ఎవరో కాదు, స్వామిమలై నాయకర్ గారు. ఆయన ఎలాంటి మనిషో మీకు తెలుసు. పోలీస్ కమిషనర్ గారే ఇదొక స్పెషల్ కేసుగా తీసుకున్నారు. వెంటనే వెళ్ళి సంతోష్ గారిని అరెస్ట్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశారు. అయితే ఒకసారి పోలీస్ కమిషనర్తో నేను మాట్లాడతాను. కుదరదు మేడం, ప్లీజ్ మా కోఆపరేట్ చేయండి. ప్లీజ్ ఎస్ఐ గారు, మా బావని తీసుకెళ్లొద్దు. దీని వెనకాల ఏదో కుట్ర ఉంది. ఎవరో కావాలనే మా బావ రివాల్వర్ ఐడెంటిటీ కార్డ్ మాయించేసి ఈ నేరంలో ఇరికించారు. దీనికి మా బావకి ఏ సంబంధం లేదు. చూడండి, అయితే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. నిజానిజాలు అవి బయటపడతాయి. అంతేగాని ఇప్పుడు మాత్రం మీరు అడ్డు రావద్దు. ఐశ్వర్య, నువ్వేం టెన్షన్ పడకురా. నిజమేంటో తొందరలోనే తెలుస్తుంది. నేను ఖచ్చితంగా బయటకు వస్తాను. అయ్యో, అది కాదు బావా. పోలీసులు నిన్ను పొరపాటుగా అరెస్ట్ చేయడం లేదు. హత్య జరిగిన స్థలంలో నీకు సంబంధించిన వస్తువులు, సాక్ష్యాలు చూపించి అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందనుకో, వాళ్ళు చాలా దూరం వరకు తీసుకెళ్తారు. నన్నెంత దూరం తీసుకెళ్ళినా సరే నేను ఖచ్చితంగా బయటకు వస్తాను ఐశ్వర్య. నువ్వేం బాధపడకు. ఎస్ఐ గారు, నన్ను అరెస్ట్ చేయండి. చూడైశ్వర్య,
నాకిలా అయిందని నువ్వేం బాధపడకు. నువ్విప్పుడు ఏడవకూడదు. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. సాత్విక్, నేనొచ్చే వరకు మీ అక్కని జాగ్రత్తగా చూసుకో. అలాగే బావా, నీకేం కాదు బావా. వస్తాను ఐశ్వర్య. పదండి. అక్క, ఇదంతా స్వామి మలై నాయకర్ అలేఖ్యా దేవిలు పనిన కుట్రక్క. అవును సాత్విక్, క్లియర్ గా తెలిసిపోతుంది, చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. నువ్వు బావా కలిసి ఎలాగైనా నాకు మీనాక్షికి పెళ్లి చేస్తారని వాళ్ళకి అర్థమైంది. అందుకే ఈ కుట్ర పన్ని ఈ పెళ్లి ఆపాలని ట్రై చేస్తున్నారు. వాళ్ళు పిరికి వాళ్ళు, వాళ్ళకి దమ్ము లేదు. మనల్ని ఎదురుగా ఎదుర్కోలేక ఇలా దొంగ దెబ్బ కొట్టారక్క. వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. నరికేస్తానక్క, వాళ్ళందరినీ నరికేస్తాను.